వేదికగా మాట్లాడిన మాటలను సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మపొచ్చు అన్నారు. జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పదే పదే బీజేపీలో చేరుతారని, బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హితో పలికారు. అధికారం కోల్పోయాక జీర్ణించుకోలేకని అసహనంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ బీజేపీల వైఖరిని తప్పుపడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టారు. ఇక వెనుకబాటుతర గురైన ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేశారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని పనిగట్టుకొని బద్నాం చేయాలని చూస్తే ఊరుకోవని తమ తడాకా చూపిస్తామని అన్నారు. తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టి నిజమైన తెలంగాణ ఉద్యమకారులను విస్మరించింది బీఆర్ఎస్ కాదా అంటూ నిలదీశారు. వాస్తవంగా బీజేపీతో దోస్తానా చేసిందే బీఆర్ఎస్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలో బీజేపీ నట్ట చట్టాలు తీసుకొచ్చినప్పుడు మద్దతు తెలిపి మౌనం వహించింది మీరు కాదా అంటూ ఆగ్రహించారు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే మౌనం వహించారని అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత భరించలేకనే రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ ఏమైందంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించడం సిగ్గుచేటని అన్నారు. ఇచ్చిన హామీలకు తాము కట్టుబడి ఉన్నామని, ఒక్కొక్కటిగా 6 గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం ఖజానా ఖాళీ చేసి ఇప్పుడు హామీలు నెరవేర్చలేదని ఉల్టా చోర్ కత్వాల్ మాటలు తాటే అన్న చందంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై అభండాలు మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఈ ప్రాంతం అభివృద్ధికి ఏం చేసిందంటూ ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని, వారికి ఓట్లు వేసి మళ్లీ మోసపోతుందని తెలిపారు. పేద బిడ్డలను చట్టసభలకు పంపిస్తే ప్రజల గొంతుకగా తమ వారి వినిపిస్తామని, రాబోయే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యాత్రం సుగుణను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. ఆకాశానికి భూమికి మధ్య తేడా ఉంటుంది. మీ యొక్క భావజాలం ఏంటిదో అందరికి తెలిసిన విషయం. ఈ 10 సంవత్సరాలలో భారతీయ జనతా పార్టీతో మీరు ఏ రకంగా కలిసి ఉన్నారో మీ అందరికి తెలుసు. మరి బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా మౌనంగా ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామంటే కూడా మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ని రకాలుగా చట్టాలు కేంద్రంలో తీసుకొచ్చినా మీరు మౌనంగా ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు వాళ్ళు వీరు అధికారం కోల్పోయిన తర్వాత మరి అధికారి 4 నెలలు మీరు భరించలేకపోతున్నారు. మా ప్రభుత్వాన్ని చేసే పరిపాలన చూసి భరించలేకపోతున్నారు. ఏమని అంటే రైతులను రెచ్చగొడుతున్నారు. ఏమైంది 2 లక్షల రుణమాఫీ అని చెప్తున్నారు. ఏదో సత్యవంతులాగా మేము అన్ని ఆనాడు మేము అధికారం ఉన్నప్పుడు మేము అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. దళితుని ముఖ్యమంత్రి చేస్తాం. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చాం. అదేవిధంగా దళిత బంధు కింద 10 లక్షలు ఇచ్చాం. 10% రిజర్వేషన్ ఇచ్చాం. ముస్లింలకు రిజర్వేషన్ పెంచాం అన్నట్టు అన్నీ మేము చెప్పినట్టు చేసినట్టే మాట్లాడుతున్నారు. అందరికీ మేము డబ్బులు పెట్టి ఇచ్చినట్టే మాట్లాడుతున్నారు. మరి మేము ఈ 3 నెలల్లో మేము చెప్పినట్టు 6 గ్యారంటీలలో ఆల్రెడీ ఈ 3 నెలల లోపలనే మేము ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుతే కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అవన్నీ కూడా అమలు చేస్తూనే ఉన్నాం. అదేవిధంగా రైతులను రెచ్చగొడతారు. ఏమైంది 2 లక్షల రుణమాఫీ? మా ముఖ్యమంత్రి ఆగస్టు కల్లా చేస్తామంటే దాని మీద కామెంట్ చేస్తున్నారు. మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. నిజంగానే మేము అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ కొన్నైనా డబ్బులు మిగిలించుకున్నాడు కావచ్చు. తప్పకుండా మేము చెప్పిన గ్యారెంటీలు ఇమీడియట్లీ ఆ 9 రోజుల్లో మేము ప్రమాణం స్వీకారం చేసే రోజే మేము అమలు చేద్దామని అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత చూస్తే కుండంతా ఖాళీ ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట కట్టుబడి విదేశాలకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసి దావోస్కి వెళ్ళి స్కీమ్లని ముక్కువని ధైర్యంతో చేస్తున్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈరోజు నెల జీతాలు ఇస్తున్నారు. ఈ రోజు కేసీఆర్కి ఉద్యోగులు గుర్తుకొచ్చిండ్రు. అదే ఉద్యోగాలు ఇచ్చిన శాపనార్థాలు కావచ్చు, అదే ఉద్యమకారులు ఇచ్చిన శాపనార్థాలు కావచ్చు, ఈరోజు మీ పార్టీ గంగలు కలిసింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈరోజు ఉద్యోగులది పేగుబంధం, ఉపాధ్యాయులది పేగుబంధం అని మాట్లాడుతున్నారు కేసీఆర్. 317 జీవోని తీసుకొచ్చేసి ఏ ప్రాంతంలో ఉద్యోగాలను ఏ ప్రాంతంలో తీసుకెళ్లి పారేసారో అందరికీ తెలిసిన విషయమే. ఆనాడు కనీసం ఎలక్షన్లో డ్యూటీ చేసినట్టు టీచర్లను కావచ్చు వీళ్ళందరినీ కూడా నమ్మకుండా ఎలక్షన్లో డ్యూటీలో వేయకుండా వాళ్ళందరినీ కూడా అవమానపరిచింది నువ్వు. మరి అధికారం